అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి మీకు ప్రత్యేకంగా అతని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నోరు తెరిచినా సరే పచ్చి బూతులు మాట్లాడి ఈరోజు వచ్చి పత్తిత్తి కబుర్లు అయితే చెప్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, పేర్ని నాని. ఈరోజు పేర్ని నాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కనుక, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చాలా పెద్ద ప్లాన్ వేశాడండి. కానీ మన పేర్ని నాని ఆ విషయం తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మాటల్లో అలా చెప్పేశాడు. ఏంటా ప్లాను, ఏందా కథ అని తెలుసుకోవాలంటే కనుక గడిచిన 15 రోజులుగా 20 రోజులుగా జరుగుతున్న డ్రామా మీకు తెలియాలండి. ఏదైతే మన వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఒక ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ వ్యక్తితోటి బలవంతంగా కేసు విత్డ్రా చేయించుకొని ఆ కేసులో ఏదైతే కనుక ముద్దాయిగా ఉండి జైల్లో మగ్గుతున్నాడో మన జగన్మోహన్ రెడ్డి ప్రియమైన అందగాడు వల్లభనేని వంశీ ఈరోజు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. నిన్నటి నుంచి నకిలీ పట్టాల కేసు ఏదైతే ఉందో ఆ కేసు మీద విచారణ జరుగుతుంటే అతను చెబుతుంది ఒకటేనండి, తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఇతను చెప్పే సమాధానం వింటే కనుక మన రాష్ట్రంలో అరెస్ట్ అయిన ఇద్దరు ఉగ్రవాదులు, ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన ఇద్దరు ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ చెబుతున్న దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. మీకు ఎలా వచ్చింది ఈ సమాచారం, మీరు ఎవరిని ఎక్కడ మీట్ అయ్యారు, ఎలా కలిశారు అని చెప్పి వాళ్ళని ఎస్ఓటి పోలీసులు కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ అడుగుతుంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అక్కడ ఉగ్రవాదులు చెబుతున్నారు. ఇక్కడ ఈ ఆర్థిక ఉగ్రవాదులు అందరూ కూడా అదే మాట చెబుతున్నారండి. పెద్ద తేడా ఏం కనపట్లా. దేశాన్ని నాశనం చేయాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నా పాకిస్తానీ ఉగ్రవాదులకి, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నా వైఎస్ఆర్సీపీ ఉగ్రవాదులకి పెద్ద తేడా అయితే నాకు కనపట్టలేదండి. ఎందుకంటే ఇద్దరి నుంచి వస్తున్న సమాధానం ఒకటే, తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఇది ఊత పదాలు అయిపోయినాయి. ఒక్కొక్కళ్ళకి ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళకి ఊత పదాలు అయిపోయినాయి. ఈ పేరు నాని వచ్చామంటాడు. ఒక్కసారి విందామండి మన పేరు నాని ఏం మాట్లాడుతున్నాడు. వింటా అయితే విశ్లేషణ అయితే చేద్దాం. మరి ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటయ్యా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం. ఇప్పుడు ఏ డాక్టర్ అయినా సరే, గవర్నమెంట్ డాక్టర్ ఎవరైనా సరే తన విధులకు లోబడి పనిచేస్తారు తప్పితే విధులు మీరు ఎవరు పనిచేయరు. గతంలో మీరు చేయించారా పేరునని నేను నిన్నే అడుగుతున్నా. గతంలో మీరు చేయించారా, వాళ్ళ విధులు మీరు పని చేయించారా, దాని గురించి కూడా మాట్లాడదాం. లోకేష్ గారికి చెంచాగిరి అది ఇదేని మాట్లాడొద్దు దయచేసి. గతంలో మీకు చెంచాగిరి చేసిన అందరి చరిత్ర ఉంది ఇక్కడ. చంద్రబాబుకి చెంచాగిరి చేయటం, మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరు కూడా అతనికి పరీక్షలు రాయబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే ఎంత నీచంగా, అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు. దాంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు. కరెక్ట్ పాయింట్కి వచ్చావు పేరుని నాని, కరెక్ట్ పాయింట్కి వచ్చావు నువ్వు. వైద్య వృత్తిలోకి జాయిన్ అయ్యేటప్పుడు ఎవరైనా సరే చేసే మొట్టమొదటి ప్రమాణం, తన శత్రువు వచ్చినా సరే, ప్రాణాపాయ స్థితిలో తన శత్రువు వచ్చినా సరే, ఆగర్భ శత్రువు వచ్చినా సరే తన ప్రాణాలను కాపాడటానికి మాత్రమే ప్రయత్నిస్తాను అని చెప్పి ప్రతి డాక్టరు ఓతు తీసుకుంటాడు, ప్రమాణం తీసుకుంటాడు కదా.
మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రభావతి గుర్తుందా? ఎవరో రఘురామకృష్ణరాజు గారిని కాళ్ళు కమిలిపోయేలాగా కొడితే ఆమె చెప్పిన ట్రీట్మెంట్ ఆమె ఇచ్చింది ఏందో తెలుసా? మెడికల్ సర్టిఫికేట్ ఏమి ఇచ్చిందో తెలుసా? ప్రెగ్నెన్సీ వల్ల కాళ్ళు వాసినాయి అని చెప్పిందండి. మరి ఆమె ఏం ఓటు తీసుకుంది? ఒంటి మీద చిన్న గాయం లేదని చెప్పి ఇచ్చింది కదా. ఆ రోజు ఎక్కడ ఉన్నావు నువ్వు? లేదంటే ఏం బెల్లం గడ్డ పెట్టుకొని ఉన్నావు నోట్లో? అమ్మా ప్రభావతి, నువ్వు చేస్తున్న తప్పు, నీ శత్రువు వచ్చినా సరే నువ్వు కాపాడాలి వాళ్ళని, నువ్వు అబద్ధాలు ఆడకూడదమ్మా అని చెప్పి చెప్పాలి కదయ్యా తొర్రిపల్ల సీనుగా. చెప్పాలి కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయా? ఓహో, ఆ రోజు చెబితే కనుక రఘురామకృష్ణరాజు గారి మీద నిజంగానే కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి మీరు ఒప్పుకున్నట్టే ఇద్దనా? ఈరోజు ఏమైంది? వాళ్ళ అనుచరులను చూసి కన్ను కొడుతున్నాడు కదా, బాగానే కన్ను కొడుతున్నాడు కదా, ఇదంతా డ్రామా అన్నట్టు. డాక్టర్లని ఏది జడ్జిలను నమ్మించడానికి ఊరక మాస్క్ పెట్టుకొని మచ్చపడేటట్టు చేసుకున్నాడు కదా, ఆక్సిజన్ అందనట్టు. బాగానే కవర్ చేస్తున్నాడు కదా. డాక్టర్ ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు, ఆ పట్టా పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం, ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద మాట్లాడు ఇబ్బంది పడుతున్నటువంటి, ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో. ఊపిరితిత్తులు ఆడేదేంద్రా తిత్తిమొహం ఆడ. ఊపిరితిత్తులు ఆడేదేంద్రా? ఊపిరితిత్తుకి గాలి అందక అనాలి. ఏమనాలి? ఊపిరితిత్తుకి గాలి అందక అని. ఇంకోసారి చెప్పు. తిత్తిమొహం ఆడ. ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. చెప్పు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర, పెన్నులు ఇంకా అయిపోయింది. ఏదన్నా అంటేనేమో మీరందరూ ఏడుస్తున్నారు కానీ ఎవరికి చెప్పాడు? నీకు చెప్పాడా? నీ చెవులో వచ్చి చెప్పాడా పెన్నులో ఇంక్ అయిపోయిందని? పెన్నులో ఇంక్ అయిపోయిందని నీ చెవులో వచ్చి చెప్పాడా? ఏదన్నా అంటేనేమో గొక్కబట్టి ఎడుతారు. నీ పెన్నుల్లో ఇంక్ అయిపోయినాయి అని చెప్పి అందరు పెన్నులు ఖాళీ అవ్వవరా స్వామి? పెన్నులో ఇంక్ అయిపోయిందని మాకు మీ పెన్నులు ఖాళీ అయిపోయినాయి అక్కడ. మీ పెన్నులు ఖాళీ అయిపోయినాయి అని చెప్పి అందరు పెన్నులు ఖాళీ కావు. ఏం మాట్లాడతావురా? బయట మీకు నీరసంగా కనబడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది. ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది. పక్కన నీకు ఒక ప్రాంప్టర్ చెబుతున్నాడు, ఏం మాట్లాడాలని చెప్పి ఒక ప్రాంప్టర్ చెబుతుంటే దాన్ని రిపీట్ చేసే నువ్వు కూడా ఏమయ్యా తొలిపల సీను, పేరు నాని అలియాస్ తొలిపల సీను, నీకు పక్కన ఒక ప్రాంప్టర్ చెబుతున్నాడు, ఓఆర్ఎస్ అంటున్నాడు, ఎలక్ట్రాల్ పౌడర్ అంటున్నాడు, అది కొనుక్కోమని తాగమన్నాడు అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ భార్య వచ్చి ఏమన్నా చెప్పిందా? లేదు వల్లభనేని వంశీ ఏమన్నా జీబులు వెళ్తా అరిశాడా? నాకు మందులు ఇవ్వలేదు, నా ఆక్సిజన్ మాస్క్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏమన్నా అరిశాడా జీబులోంచి? అరవలేదు కదా. ఎందుకు ఊహల్లో బతుకుతారు? మీ నాయకుల్లాగా మీరు ఊహల్లో బతకటం ఎందుకు? వాస్తవానికి రండి అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి అరే దిక్కుమాలిన ఎదవా. కరోనా పీక్స్లో ఉన్న టైంలో రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందించలేక ఎంతమందిని చంపారా? ఇప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వంటున్నావా? పద ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామా? పద గవర్నమెంట్ హాస్పిటల్ దాకా అవసరం లేదయా, పిహెచ్సిఎల్కి వెళ్దాం పద. ఎలక్ట్రాల్ ప్యాకెట్లు బస్తాలు కుప్పలు ఉందే. బయటకు వచ్చి తొర్రిపళ్ళతోటి సొల్లు కోతలు కుయ్యమాకు. నువ్వు రా గుంటూరు రా,
వార్డుల్లో కానీ లేదంటే 4 వార్డులకు ఉన్న పిహెచ్సిలకు కానీ తిరుగుదాం పదా, లేదు పల్లెటూరులో ఉన్న పిహెచ్సిలకు తిరుగుదాం పదా, మండల కేంద్రాల్లో ఉన్న పిహెచ్సిలకి. ఎలక్ట్రల్ పౌడర్ లేదా, బస్తాలు స్టాక్ ఉంది. చెప్తే అబద్ధాలు చెబితే అనక అతికినట్టు ఉండాలిరా బాబు. మీ జగన్మోహన్ రెడ్డి చెబుతాడు చూడు, తడికి కట్టినట్టు కూడా ఉండవు అవి కూడా. నువ్వు అదే నేర్చుకో మాకు. ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట, కనీసం అది సప్లై చేయాలి కదా ఎదవా. ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. మాట్లాడు. అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి. ఇప్పుడు అస్సలు సిసలైన జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది పేరునని బయట పెట్టాడండి. అందరూ శ్రద్ధగా వినండి. రాష్ట్రం ఒకవైపు కంపెనీలు వస్తూ మరోవైపు అమరావతితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే, అరే రాష్ట్రం అభివృద్ధి చెందితే గనక కుర్రాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే గనక మనల్ని దేకేవాడు ఎవడో ఉండడు. మన పార్టీ వచ్చే 2029 కాదు కదా, 2229వ సంవత్సరంలో కూడా మనం అధికారంలోకి రాము అని చెప్పి, అంటే ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా మనం అధికారంలోకి రాము అని చెప్పి అసలు సిసలైన కుట్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెయ్యబోతున్నాడో అది అదాటుగా బయట పెట్టేశాడు పేరునని. అందరూ శ్రద్ధగా అయితే వినండి. ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు. ఇప్పుడు చెప్తానా, విందాం ఒక్కసారి విను, నేను చెప్పేది విను. వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు బేషరతుగా రాజీనామా చేశారు అప్పుడున్న హోమ్ మినిస్టర్. అలాగే దాని మీద విచారణ చేసి దాని వెనకమాల ఉన్న హంతకులను కూడా పట్టుకుంది అప్పుడు ప్రభుత్వం. ఓకే, మీ అప్పటి కాంగ్రెస్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి ఎవరో ఏం లేదు. కానీ అంటే ఇప్పుడు వల్లభనేని వంశీని జైల్లో ఏం చేయబోతున్నారు మీరు అందరూ కలిసి? నాకు ఈ జైల్లో ఏం చేయబోతున్నారని ఎందుకు అడిగానంటే కనుక, ఈ ఐఏఎస్లు ఇప్పుడు అరెస్ట్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న స్నేహ బ్యారక్లోనే ఉన్నారు. ఒకే బ్యారక్లో ఉన్నారు. వల్లభనేని వంశీ ఉన్న బ్యారక్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏం చేయబోతున్నారు అంటే ఈ ప్లాన్ చేస్తున్నారంటే కనుక వల్లభనేని వంశీని నైట్ ఏదన్నా చేయబోతున్నారా? నైట్ ఏదన్నా చేసి మీరు దాన్ని ప్రభుత్వం మీదకి నెట్టబోతున్నారా? ఎలాగైతే కనుక అప్పటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి వంగవీటి మోహన రంగా గారిని అప్పటి ఒక కడప రెడ్డి నాయకుడు ఏ విధంగా అయితే చంపించి, కాంగ్రెస్ రెడ్డి నాయకుడు ఏ విధంగా అయితే చంపించి తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టారో, అలాగే ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయుల చేత జైల్లో వల్లభనేని వంశీకి ఎలాంటి శిక్ష విధించబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అంటే మొత్తం మీద రాష్ట్రంలో ఏదో వెనకమాల నడుస్తుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది పూర్తి స్పీడ్తో ఊపందుకుందో, అకస్మాత్తుగా వల్లభనేని వంశీకి ఆరోగ్యం పాడవటం, దాని తర్వాత పేర్నాని బయటకు వచ్చి అతనికి ఏదన్నా జరిగితే గనక మీ ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరించడం చూస్తుంటే కనుక దీని వెనకమాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి అయితే కనుక నాకు అనిపిస్తుందండి. దయచేసి ప్రభుత్వ పెద్దలు వల్లభనేని వంశీకి జైల్లో కూడా 4+4 గన్మెన్లతోటి రక్షణ కల్పించాలని అయితే మేము కోరుకుంటున్నామండి. ఆయనకి ఆక్సిజన్ మాస్క్ 24 గంటలు పెట్టించండి, తప్పేం లేదు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయనకు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. అతనికి నామోషిగా ఉందేమో బయటకు వచ్చి పెట్టుకోవడానికి. ఓకే, ఇప్పటికైనా సరే నేను ఒకటే చెప్తున్నా అండి, ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను,
పేర్నాని మాటలు ఒక జోకర్ మాటల్లాగా తీసుకోకుండా, పేర్నాని మాటలు ఒక జోకర్ మాట్లాడుతున్న మాటల్లాగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని వల్లభనేని వంశీ మీద ఏదైతే పెద్ద కుట్ర చేయబోతున్నారో జైలు వేదికగా వైసీపీ నాయకులు ఏదైతే కుట్ర పడినారో తెలిసి తెలియనితనంతో బయట పెట్టిన పేర్నానిని అదుపులోకి తీసుకొని వాళ్ళు చేయబోతున్న కుట్రేందో కనిపెట్టేసి రాష్ట్రాన్ని శాంతి భద్రతగా ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఉంటా మరి.